మా పూర్వీకులు ఎవరు కూడా ఆ భూమిపై లేవారు కాదు. కానీ 1996 వరకు ప్రతి సంవత్సరం వాళ్ళు పన్ను కట్టడం జరిగింది. కనుక మా వాళ్ళు చదువురాని మా ప్రజలు ఏం చేశారంటే అదే పట్టక భూమిగా భావించి ఇదే పట్ట అని చెప్పేసి వాళ్ళు దాన్ని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ జీవన కొనసాగించారు. మేము కూడా అది మా భూమి అని చెప్పేసి మేము దాని మీద వ్యవసాయం చెప్తూ ఉన్నాము. కొద్దిగా ఒక 4-5 క్రితం కొంతమంది బిడ్డ పెళ్లిల కోసమనో లేకుంటే ఆపస్తాపన కోసమనో కొంత భాగాన్ని అక్కడక్కడ కొంత పెద్దలకు అమ్ముకోవడం జరిగింది. ఒకసారి వస్తే వాళ్ళ జీవన పద్ధతి చేసుకోవడం జరిగింది. మరి అలాంటి భూముల పైన ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది. దళితులపై దాడి చేస్తే కాపాడే ప్రభుత్వమే, ఆ ప్రభుత్వమే దళితులపై దాడి చేస్తే ఇక్కడ పోవాలి. కాపాడాల్సిన స్థితిలో ఉన్న ప్రభుత్వమే వాళ్ళ మీద దాడి చేస్తే పేద ప్రజల పరిస్థితి ఏంటి? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 1,00,000 ఇళ్ళ నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యంలో ఈ దళితులైన నిరుపేదలైన దళితులకు ఆ భూముల్లో పట్టాలిచ్చి అక్కడ కొనుగోలు చేసిన పేద ప్రజలకు ఇల్లు కట్టించి అందులో మీ యొక్క 1,00,000 ఇళ్లలో ఇది కూడా యాడ్ చేసుకొని మీరు ప్రభుత్వాన్ని రూపించుకోండి, అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే పేదల కోసమే ప్రభుత్వం. నాడు ఇందిరమ్మ ప్రభుత్వం పేదల కోసం వచ్చిన ప్రభుత్వం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరాగాంధీ లాంటి మహిళలను